కి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకే స్టేజ్ పైన 4 ఆస్కార్ అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తిగా ఈయన చరిత్రకెక్కాడండి. ఏ ఏ విభాగాలు అంటే ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మరియు ఉత్తమ చిత్రానికి గాను 4 ఆస్కార్ అవార్డులు ఒకే స్టేజ్ పైన ఈయన తీసుకోవడం జరిగింది. అర్థమవుతుందండి. అత్యధికంగా ఆస్కార్ అవార్డు పొందినటువంటి సినిమా అనోరా. ఇదండి అనోరా అనేటువంటి హాలీవుడ్ చిత్రం అనమాట. అయితే ఆ తర్వాత అంటే సెకండ్ ప్లేస్లో అత్యధికంగా ఆస్కార్ అవార్డు పొందినటువంటి రెండవ చిత్రం 2025వ సంవత్సరానికి గాను అంటే ద బ్రుటలిస్ట్. ఏంటండి? ద బ్రుటలిస్ట్ అనేటువంటి సినిమాకి రావడం జరిగింది. వచ్చిన ఆస్కార్ అవార్డుల సంఖ్య 3. అయితే ఆ 3 ఏ ఏ విభాగాలు వచ్చినాయని కనుక గమనిస్తే ఒకటేమో ఉత్తమ నటుడు విభాగంలో, రెండోదేమో ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో, మూడోదేమో ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో 3 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. అయితే ఈ 3 ఆస్కార్ అవార్డులు పొందినటువంటి ఉత్తమ నటుడు విభాగానికి సంబంధించి ఎవరికి వచ్చిందంటే ఆడ్రియన్ బ్రాడీ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. ఎవరికి? ఉత్తమ నటుడు విభాగంలో ద బ్రుటలిస్ట్ సినిమాకి గాను ఆడ్రియన్ బ్రాడీ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. అయితే ఈ ఆడ్రియన్ బ్రాడీ అనేటువంటి వ్యక్తికి ఇది 2వ ఆస్కార్ అవార్డు. అయితే మొదటి ఆస్కార్ అవార్డు 2003లో రావడం జరిగింది. ఏ సినిమాకి రావడం జరిగింది అంటే ద పియానిస్ట్ అనేటువంటి సినిమాకి రావడం జరిగింది. ఆ సినిమాలో ఉత్తమ నటుడు విభాగంలో ఈయన మొదటి ఆస్కార్ అవార్డుని తీసుకోవడం జరిగింది. అయితే ఒరిజినల్ స్కోర్ గాను డానియల్ బ్లూంబర్గ్. ఎవరండి? డానియల్ బ్లూంబర్గ్ అనేటువంటి వ్యక్తికి ఇదే సినిమాకి ద బ్రుటలిస్ట్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. అయితే ఈ ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో లాల్ క్రాలీ. ఎవరండి? లాల్ క్రాలీ అనేటువంటి వ్యక్తికి ద బ్రుటలిస్ట్ సినిమాకి రావడం జరిగింది. అయితే గమనించండి మిత్రమా, 8 ఆస్కార్ అవార్డులు 8 విభాగాల్లో వెళ్ళిపోయినాయి అన్నట్టు. సరే, 9వ చూడండి. 9వ విభాగం ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్. ఇంపార్టెంట్ అండి, చాలా సార్లు అడుగుతున్నట్టు కాస్ట్యూమ్ డిజైనర్ పైన. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో పాల్ తేజ్ పాల్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది.